హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఆఫ్టర్ ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది. సో, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని, కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో, ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడైతే కొంచెం కంటిన్యూగా ప్లాన్ చేస్తున్నా చేయడానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి కొన్ని కొన్ని ప్లేసెస్. ఇప్పుడైతే నేను చెన్నైకి వెళ్ళడానికి లగేజ్ అంతా సిద్ధంగా ఉంది. సో, ఎందుకంటే అక్కడ కొంచెం కంపెనీ వర్క్ మీద ఎళ్ళాల్సొస్తుంది. అక్కడ 2 డేస్ స్టే ఉంటా. ఆ తర్వాత మళ్ళీ విజయవాడకి 2 డేస్‌లో అక్కడొచ్చాక అక్కడ ఒక 2 డేస్ స్టే స్టే చేద్దాం. సో, ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం చెన్నై బయలుదేరుతున్నాం. ఇప్పుడు అరౌండ్ 7:00 అవుతోంది. సో, మనకి తాడపత్రిలో 9:30కి ట్రైన్ ఉంది. చెన్నైకి డైరెక్ట్ టు చెన్నై. సో, ఆల్‌మోస్ట్ 4:00 రీచ్ అయితాం. రేపు ఈవినింగ్ 4:00 రీచ్ అయితాం. సో, ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం లగేజ్ ప్యాక్ చేసుకొని సిద్ధంగున్నాం. మనకున్న బైక్‌ని ఆహ్, తాడపత్రిలో స్టే చేసేసి ఒక సేఫ్ ప్లేస్‌లో పార్క్ చేసేసి అక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్‌కెళ్ళేసి ట్రైన్ ఎక్కుదాం. సో, మనతో పాటు మా సీనియర్స్, మా ఫ్రెండ్, కొంతమంది కొలీగ్స్ వస్తున్నారు. సో, వాళ్ళని కూడా ఒకసారి అక్కడ పికప్ చేసేసుకొని చేద్దాం. సో, ఈ వీడియో ఏందంటే టోటల్‌గా ఒక కొన్ని ఐడియాస్‌ని జనరేట్ చేసేసుకొని, చానా రోజుల తర్వాత ఒక ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అంటే కంపెనీ ప్లాన్ చేసింది. సో, కంపెనీతో పాటు నేను కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో, ప్రస్తుతానికైతే అది ప్లాన్‌లో ఉంది మైండ్‌లో. ఎక్స్‌ప్లోర్ చేద్దాం. కొంచెం విల్ మోర్ ట్రై ఎక్కువ చేద్దాము. ఆహ్, ఉన్న బ్యాక్ వీడియోస్ కంటే కొంచెం బాగా చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో, చిన్న చిన్నగా అలవాటయిపోతుందని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఇంగ మనం బిగినర్స్‌మే. సో, రీసెంట్‌గా మీకు ఇంకో విషయం చెప్పాలి. రీసెంట్‌గా ఈ సినారియో మైక్‌నైతే నేను పర్చేస్ చేశాను. ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేస్ చేశా. సో, బిగినర్స్‌కొచ్చేసి ఈజీగా ఒక 800-900లో బెస్ట్ అంటే బెస్ట్‌లో వచ్చేసింది. సో, నేను ఇప్పుడే రీసెంట్‌గా వాడినా. ఇంతకుముందు వేరే మైక్ వాడాను కానీ అంతగా అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో, ఇదైతే ఓకే. బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో, ఇదైతే నేను రిఫర్ చేయగలను. ఓకే. బిగినర్స్ మాత్రమే. ఓకే. ఇది బట్టేదోకే బావుంది. బిగినర్స్‌కైతే నేను రిఫర్ చేయగలను. తర్వాత వచ్చేసి ఓకే బ్రో. మనం వెళ్ళిపోవడానికి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవుదాం ఇంకా టైం లేట్ అవుతుంది మళ్ళీ. కొంచెం ఇంగా షాపింగ్ చేయాల్సింది ఉంది. 2 ఆర్ 3 మోర్ థింగ్స్ కొనాలి. కొనిన తర్వాత అక్కడ వీలైతే అక్కడ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో, ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే. బై. సో, నా లగేజ్ అయితే ప్రీ ప్లాన్‌గా ఉంది. సో, वेलकम टू ताड़ीपत्री रेलवे स्टेशन। ताड़ीपत्री रेलवे स्टेशन को आपका स्वागत है। वेलकम टू ताड़ीपत्री रेलवे स्टेशन। वेलकम टू ताड़ीपत्री रेलवे स्टेशन। వచ్చింది. स्टेशन वेलकम टू 6 కదా? మళ్ళీ 4లే వస్తదిలే. ताड़ीपत्री रेलवे स्टेशन को आपका स्वागत है। वेलकम टू ताड़ीपत्री रेलवे स्टेशन। वेलकम टू ताड़ीपत्री B5 మళ్ళీ B4. B4 ఇదే. ఏసీ. పెద్ద జంకాలం ఇచ్చాడు వానికి. ఓకే. ప్రస్తుతానికైతే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా లాంగ్ వచ్చేసాము. వర్షాలు మాత్రం చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ. చూస్తుంటే క్లైమేట్ ఓకే గానీ
కొంచెం ఏసీ ఇది అనేసి కొంచెం చలి చలిగా ఉంది. సో, బెడ్‌షీట్లు ఓకే. అన్నీ బానే ఉన్నాయి. ఒకటి గమనిస్తే ఏందంటే ఏసీ ట్రైన్ అయినా, నార్మల్ ట్రైన్ అయినా, ప్లాట్‌ఫార్మ్ అయినా ఎలాగైనా ఒకటే వాష్‌రూమ్స్ ఉంటాయి. ఒకటే విధంగా ఉంటాయి. అది ఇప్పుడు చూస్తే గలీజ్, గలీజ్ అంటే గలీజ్‌గా ఉన్నాయి. ఓకే. మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఓకే. సో, వచ్చేసాం. ఇప్పుడైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఓకే. నేనిప్పుడు మీకు మా రూమ్ చూపెడతా అన్నా గదా! అంటే ఇక్కడ చెన్నైలో మేము స్టే ఉంటున్న హోటల్ వచ్చేసి ఇక్కడ వీఆర్ హోమ్స్ అనమాట. చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ హోటల్సే అనమాట. మనకిది కంపెనీ ప్రొవైడ్ చేసింది గాబట్టి మనం ఇందులోనే ఉంటున్నాం ఇప్పుడు. వస్తే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇలా వెళ్తే లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట. రూమ్ ఎంట్రన్స్. ఒక్క నిమిషం. ప్రస్తుతానికైతే పైన ఇచ్చారు రూమ్స్. మొత్తం టోటల్ 3 రూమ్స్ తీసుకున్నాము. ఇంకా ఇట్లా పైకెళ్తే ఇంకా పైన రూమ్స్ ఉన్నాయి. టోటల్ 3 రూమ్స్ తీసుకున్నాము. తర్వాత సో, ఇక్కడ మనకి ఇక్కడ మన రూమ్ ఇక్కడ 18, 19 ఆ రూమ్ అనమాట. సో, మన రూమ్‌కి అయితే వచ్చేసాం. 19 రూము. ఒకసారి ఓపెన్ చేద్దాం. రూమ్ అయితే మనం పెట్టిన కాస్ట్‌కి న్యాయం చేయొచ్చు. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత మిర్రర్. తర్వాత మనకు ఇక్కడ మనం వాడము. బట్ ఏదో కోసం అది అట్లే ఉంటది. సో, బెడ్‌లయితే నీట్‌గానే ఉన్నాయి. ఈజీ రూము. ఇంకా బాత్రూమ్ విషయానికొస్తే
ఇలాగా. హోటల్ మొత్తానికైతే నీట్‌గానే ఉంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, చూడొచ్చు. స్టే చేయొచ్చు. వర్త్ అనిపిచ్చింది. వచ్చేసి సింగిల్ అయితే 2310. అదే డబల్ అయిందనుకో అంటే డబల్ షేరింగ్ అయితే 2565 అలా ఉన్నాయి రూమ్స్. అంటే మేము కంపెనీ తరపున వచ్చాం కాబట్టి మాకు కొంచెం తక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు తక్కువ తీసుకున్నాడు. కొంచెం ఎవరన్నా గానీ ఔటర్స్ అలా ఉంటే కొంచెం కాస్ట్ ఒక 500-600 ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో, ఈ వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేస్తానండి. ఈ వీడియో దీనికి ఎండ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రేపు అంటే ఇప్పుడే తీస్తున్న వ్లాగు మళ్ళీ నెక్స్ట్ రేపు టైం ఉంటుందో లేదో చెప్పేసి అని ఇప్పుడే వ్లాగ్ తీసేస్తున్నా దీన్ని. రేపటికైతే ఇంకో వీడియోతో కలుసుకుందాం. అదైతే ఇంకో వీడియో తీసాను. ఇంకో వీడియో తీసానది. సో, అది ప్రాసెస్‌లో ఉంది. సో, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. టుమారో ఇంకో వీడియోతో ఇంకోటి ప్లాన్ చేద్దాం. కొత్తగా మాల్స్ ఇలా ట్రై చేద్దాం ఒకసారి. సో, ఇదైతే ఒక వీక్ ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాం. ఓకే. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.